వచనం మరియు 7వ వచనం నుండి 12వ వచనం. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము అధ్యాయం 3 వచనములు 5వ వచనము మరియు 7 నుండి 12 వచనములు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావాలినో కోరుకోమనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి, అయినను నేను చిన్నవాడును. ఈ ప్రజలను ఎట్లు పరిపాలించవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులను లెక్కకి అందని వారు. నేను వీరితో మనువాడను. కావున నీ సేవకునకు మంచి చెడ్డలను నెంచి పరిపాలించి వివేకమును ప్రసాదింపు. లేనిది నేను ఎన్నుకొనిన ఈ మహాప్రజలను పాలించుట నా తరము కాదు అని సొలొమోను కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువులు కానీ సిరి సంపదలు కానీ శత్రు వినాశనములు కానీ కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుట వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తర్వాత వారిలో కానీ ఎవరికి లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు, నీవే నా భాగము, నేను నీ పలుకులను పాటించునని మాట ఇచ్చుచున్నాను. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలిది వెంట బంగారముల నాణ్యముల కంటెను మెరుగైనది. అందరూ, ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ఈ దాసులకు నీవు భాష చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చును గాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అందరూ, ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను ఎక్కువగా నీ కట్టడలను ఆశింతును. కనుక నీ ఆజ్ఞల ప్రకారం నా జీవితమును దిద్దుకొందును. అసాధ్య మార్గములను నేను ఆశ్రయించుకుందును. అందరూ, ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. నీ శాస్త్ర